సో ఇక్కడైతే మోతీలాల్కి మద్దతు ఇవ్వడానికి అయితే కొంతమంది వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అసలు మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి మోతీలాల్ని కలవడానికి? ఈరోజు చూసారు కదా ఆయన పరిస్థితి, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఎవ్రీడే వస్తున్నాము, అన్నని కలుస్తున్నాము, వెళ్తున్నాము. అయితే అన్నని మేమే దీక్ష విరమించమని చెప్పినాం. ఎందుకనంటే ఇన్ని రోజులు 9 days నుంచి కూడా అన్న ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వం పైన అసలు ఎట్లాంటి చలనం లేదు. అది దున్నపోతు ప్రభుత్వం అని అర్థమైపోయింది మా అందరికీ. సో ఆయన ప్రాణాలు వాళ్ళు బలి తీసుకుందామని చూసుకుంటారు కాబట్టి వాళ్ళు స్పందిస్తలేరు. మొన్న బల్మూర్ వెంకట్ వచ్చిండు, ఆయన బట్టేవాస్ వెంకట్, బల్మూర్ వెంకట్ కాదు. దొంగలాగా వచ్చి దొంగలాగా వెళ్ళిపోయిండు. ఆయన ఇక్కడ దొంగలాగా వచ్చి దొంగలాగా వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు, మమ్మల్ని మంచిగా స్వాగతించిరు, మేము మంచిగా మాట్లాడినాం, నిరుద్యోగులు అంతా మా పక్షాననే ఉన్నారని చెప్తున్నాడు కదా. మళ్ళీ అంతా మేము స్వాగతిస్తున్నామని చెప్పినప్పుడు మేము ఆయన పక్షాన ఉన్నాం కదా, మళ్ళీ అప్పుడు రౌడీలని ఆ బౌన్సర్లని పట్టుకొని వచ్చి తీసుకొని ఎందుకు రావాలి? మా స్టూడెంట్స్ని ఎందుకు కొట్టాలి? ఇప్పుడు ఫైనల్గా ఇంత 9 days అవుతున్నా కూడా కనీసం రెస్పాండ్ అవ్వలేకపోయింది కదా ఈ ప్రభుత్వం. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ప్రభుత్వం ఏంటి, ఇలాంటి ప్రభుత్వం నిరుద్యోగులు కోరుకున్నది? జనరల్గా ఏంటంటే రేవంత్ రెడ్డి ఆయన ఉద్యమకారుడు కాదు, ఆయన బ్లాక్మెయిలింగ్ చేసుకుంటా అడ్డదారుల రాజకీయాలకు వచ్చిన ఆయనకి ఉద్యమాల విలువ తెలియదు, ఈ దీక్షల విలువ తెలియదు. ఆయన ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళపైనకి రైఫిల్ పట్టుకొని పోయిండు. ఆయన రైఫిల్ రెడ్డి, ఆయన రేవంత్ రెడ్డి కాదు, ఆయన బ్లాక్మెయిలర్. ఆయనకేం తెలుస్తుంది? తెలంగాణ వచ్చిందే నిరుద్యోగుల వల్ల, తెలంగాణ కోసం సచ్చింది నిరుద్యోగులు. ఇప్పుడు తెలంగాణలో నష్టపోతుంది కూడా నిరుద్యోగులే కదా. తీసుకొచ్చిందే నిరుద్యోగులు అని చెప్తారు, ఇది కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి అలాంటి నిరుద్యోగులకి ఆయన అయితే అన్యాయం చేస్తున్నారు మీరు అంటున్నారా? మరి ఆయన యాంటీ తెలంగాణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన న్యాయం ఎట్లా చేస్తాడు? మాకు న్యాయం చేసేటోడు అయితే ఈ 9 daysలో ఏదో ఒకటి స్పందన ఉండాలి కదా. అంటే నేను నైట్ ఒకటి న్యూస్ అయితే వచ్చింది కదా, ఆయన ఒక కమిషన్ వీడికి పంపించిన వాళ్ళు చెప్పారు 4 demands అయితే ప్రధానంగా ఉన్నాయని చెప్పి. అదంతా ఫేక్, ఎవరు రాలేదు, ఏం చెప్పలేదు. మమ్మల్ని జస్ట్ ఓట్ల కోసం ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికే వాడుకున్నారు తప్పించి మా పట్ల వాళ్ళకి ఎట్లాంటి ఇది లేదు అని మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ప్రజాపాలన కాదండి, ఇది ప్రజా వ్యతిరేక పాలన, పనికిమాలిన పాలన. ఎందుకనంటే ఇంతమంది ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే ఉద్యమాలు జరుగుతున్నాయి. అది 60 సంవత్సరాల పాలనలో కూడా ఎప్పుడు కూడా ఎవరు హ్యాపీగా ఉన్నది లేదు. బ్లాక్ డే అని ఎమర్జెన్సీ వచ్చింది వాళ్ళ టైంలోనే, ఇట్లా 1200 నిరుద్యోగులు చచ్చిపోయింది కూడా వాళ్ళ టైంలోనే, వాళ్ళ వల్లనే కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బ్యాక్ వచ్చినప్పుడు ఇప్పుడు సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అన్న దీక్ష చేస్తుండు, మేము ఉద్యమాలు చేస్తున్నాం, ఆయన అనుకుంటుండొచ్చు ఆయన దీక్ష విరమించిండు కదా ఇలా పని అయిపోయిందని. అస్సలకే అయిపోలేదు, మేమే విరమించమన్నాం. ఎందుకంటే ఆయనకు చలనం లేదు కాబట్టి. దీని తర్వాత ఉండే ఎఫెక్ట్ చాలా ఎక్కువ, దీనికన్నా డబుల్ త్రిబుల్ ఉంటుంది. ఓకే, అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? కనీసం ఇన్ని రోజులు అవుతుంది కదా, వస్తారేమో అని అనిపించలేదా మీకు గవర్నమెంట్ నుంచి కనీసం చిన్న రెస్పాండ్ అయినా? వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ జనరల్గా పొలిటికల్ లీడర్స్కి కావాల్సింది క్రెడిబిలిటీ. అది కాంగ్రెస్ నాయకులకి ఎవరికి లేదు. ఆ క్యాబినెట్లో ఉన్న వాళ్ళకి ఎవరు కూడా వాళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు కాదు, వాళ్ళకి ఇవి ఏమీ తెలియదు. వాళ్ళు అక్కడ ఏదో కుమారి ఆంటీ ఇదేమైనా తీసేస్తే పోయి ఆమెకు మద్దతు వాళ్ళకిండు, కానీ తెలంగాణ నిరుద్యోగులు రోడ్లపైన పడుతున్నారు. ఇవన్నిటి మీద ఆయనకి ఏమీ ఇది లేదు. ఆయన యాంటీ తెలంగాణ, ఈయన మా స్టూడెంట్స్కి వ్యతిరేకమైన. ఆయనకి నిరుద్యోగులు అంటే పట్టదు, కానీ ఆయన ప్రభుత్వం నిలబెట్టడానికి నిరుద్యోగులు కావాలి. నిరుద్యోగులు ఆయన గుండె మీద పెట్టుకొని ప్రచారం చేసి నేను గెలిపిస్తా, ఈరోజు ఆయన గుండెల మీద తన్నిండు. ఆయన కూడా జనరల్గా చెప్తున్నాడు కదా, మరి నేనైతే పంపించిన కమిటీని ఖచ్చితంగా ఇంకొన్ని రోజులలో, ఇంకొక 2 weeksలలో నేను జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తా అంటున్నాడు కదా. ఇంతగానం ఆమరణ నిరాహార దీక్షనే మద్దతు పలకడానికి ఒక్క మినిస్టర్ కూడా రాలేదు. ఇంకైనా క్యాలెండర్ ఇస్తా, 2 లక్షల నియామకాలు చేస్తా అంటే మాకు అసలు ఆయన మీద ట్రస్టే లేదు. ట్రస్ట్ కోల్పోయినాం ఇప్పుడు మేము ఆయన పైన. అదే అంటున్నా కదా, క్రెడిబిలిటీ లేదు.